భోగపురానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. నమస్కారం సార్, నా పేరు కర్నూలు వాసు. నేను విజయనగరం జిల్లా భోగపురం మండలం కోడిపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. నేనైతే చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఉత్తరాంధ్ర అనేది ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం, కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. అలాగే మీరు చూసుకున్నట్టయితే ఆగస్టు 1న మన మోదీ గారు, అలాగే సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. వీళ్ళకి వెల్కమ్ పలుకుతూ సన్ రైజ్ రిసార్ట్లో అయితే 30,000 మొక్కలతో వెల్కమ్ బోర్డును అయితే తయారు చేశారు. అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే 2,200 ఎకరాలు విస్తీర్ణంలో ఒక మెగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే దీనికి 4,500 కోట్లు వ్యయంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ప్రాజెక్ట్ వల్ల ఈ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ రావడం వల్ల నాకైతే చాలా ఆనందంగా ఉందండి. మెయిన్లీ ఉత్తరాంధ్ర అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు చాలా వెనకబడి ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఈరోజు అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుంది. మన విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే ఐటీ డెవలప్మెంట్ కంపెనీసు, అలాగే ఇంకా ఎన్నో మెగా గూగుల్ డేటా సెంటరు ఇలా చాలా వచ్చాయి. దీనికి కనెక్టివిటీగా మన భోగపురం ఎయిర్పోర్ట్ కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. ఉత్తరాంధ్రకి భోగపురం ఎయిర్పోర్టు ఐటీ కంపెనీస్ ఎలా అయితే వచ్చాయో, అలాగే దక్షిణాంధ్రలో మన అమరావతి కూడా అంతే ఊపందుకుంటూ చాలా డెవలప్మెంట్లో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్తుంది. ఈ ఉత్తరాంధ్రలో ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రజలు ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 1న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మోదీ గారు ప్రారంభించనున్న ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక పెద్ద పండగగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దశాబ్దాల కాలం నాటి చిరకాల కోరిక, ఆశ, ఆకాంక్ష, అలాగే ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఆత్మగౌరవం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మెగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం తరతరాల నుంచి వెయిట్ చేస్తున్న కోట్లాది మందికి ఇదొక పెద్ద పండగని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే రేట్స్ బాగా పెరిగాయండి. ఒకప్పుడు చూసుకుంటే మా సైడ్ ల్యాండ్స్ ఎందుకు పనికిరానటువంటి ల్యాండ్స్, అలాగే గీడు బారిపోయినట్టు ఒక అగ్రికల్చర్కే తప్ప మరి దేనికి ఉపయోగపడేవి కాదు. మా సైడు ప్రజలు కూడా ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడటంతో ఉత్తరాంధ్రలోనే మా ఏరియాస్ చాలా వెనకబడిపోయాయి. బట్ ఇప్పుడు భోగపురం ఎయిర్పోర్టు, అలాగే ఆ పక్కనే ఆనుకొని ఉన్న జియో డేటా సెంటర్ ఒకటి రాబోతుంది. ఇవన్నీ కూడా రావడంతో మా యొక్క ల్యాండ్ వాల్యూస్ అయితే ఊపందుకున్నాయి. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఒక హై వాల్యూతో మా ల్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా ధర పలుకుతున్నాయి. నెక్స్ట్ చాలామంది కొనడానికి అయితే ఆసక్తి చూపుతున్నారు. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు అయితే ఒకప్పుడు చూసుకుంటే ఆ పంటలు తప్ప మరేం కనబడేవి కాదు. సాగు భూమికే మాత్రమే పరిమితమైనటువంటి ల్యాండ్ ఈరోజు అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుంది. నెక్స్ట్ లక్షలాది ఉద్యోగ అవకాశాలు అయితే ప్రత్యక్షంగాను పరోక్షంగాను కల్పించారు.